గుంజపడుగు అనే గ్రామంలో సీతయ్య ఉండేవాడు. సీతయ్య చాలా అమాయకుడు. ఒకసారి సీతయ్య తన బంధువుల ఇంటికి పొరుగు ఊరు అయిన సిరిపురం వెళ్ళవలసి వచ్చింది. లక్ష్మి, సిరిపురం గ్రామానికి ఎలా వెళ్ళాలి అని సీతయ్య తన భార్యని అడగ్గా ఆమె ముక్కుసూటిగా వెళ్ళండి, ఆ గ్రామం వస్తుంది అని చెప్తుంది. దానికి సీతయ్య ఓ ముక్కుసూటిగా వెళ్ళాలి అంతే కదా అనుకుంటూ బయలుదేరాడు. అలా ముక్కుసూటిగా పోతూ ఉండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది. సీతయ్య తన భార్య చెప్పినట్టు ముక్కుసూటిగా వెళ్దామని ఆ అడ్డం వచ్చిన మర్రి చెట్టుని ఎక్కాడు. కానీ అతనికి దిగటం ఎలానో తెలియలేదు. ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని చూడసాగాడు. అంతలో దూరం నుండి ఒక ఎడ్ల బండి వస్తుండడం గమనించాడు. ఆ బండి రామయ్యది. బండిలో ఉన్న అతడిని సీతయ్య గుర్తుపట్టి బిగ్గరగా పిలిచాడు. ఆ కేకలకి రామయ్య బండి ఆపి సీతయ్య, ఏమైంది? ఆ చెట్టు ఎందుకు ఎక్కావు అని అడిగాడు. దానికి సీతయ్య జరిగింది మొత్తం చెప్తాడు. మరి నీకు చెట్టు దిగటం రాదా? అని రామయ్య అడగ్గా సీతయ్య లేదు, అందుకే ఇక్కడ ఉండి సాయం కోసం ఎదురు చూస్తున్నా అని అంటాడు. రామయ్య బండిపైన నిలబడి సీతయ్యను మెల్లగా దింపుతూ ఉండగా సీతయ్య ఏయ్ మెల్లగా మెల్లగా అనటం మొదలుపెట్టాడు. దానితో ఎడ్లు ముందుకు కదిలాయి. ఇద్దరూ ఢామ్మని కింద పడ్డారు. రామయ్య సీతయ్య ఒకరి మీద ఒకరు పడ్డారు. రామయ్య కాలు బెణికింది. సీతయ్యకి మాత్రం ఏం దెబ్బలు తగల్లేదు. రామయ్య సీతయ్యకి డబ్బులు ఇచ్చి గాయానికి రాయటానికి నూనె తీసుకురమ్మన్నాడు. సీతయ్య సరేనని దుకాణానికి వెళ్ళాడు. ఆ షావుకారు నూనె గిన్నెలో పోసి ఇచ్చాడు. అప్పుడు సీతయ్య తనను అందరూ తెలివి తక్కువ వాడంటారని జ్ఞాపకం తెచ్చుకొని ఆ షావుకారుని ఏమంటాయి షావుకారు గారు, కొంచెం కొసరు పోయండి అని సీతయ్య షావుకారుని అడుగుతాడు. దానికి షావుకారు కొసరా ఇంకెక్కడ, గిన్నె పూర్తిగా నిండిపోయింది కదా అని షావుకారు అన్నాడు. సీతయ్య షావుకారు తనకు కొసరపోయటం తప్పించుకోవాలి అనుకుంటున్నాడు అని అనుకొని చూడు, ఈ గిన్నె అడుగు భాగం లొట్టగా ఉంది, ఇక్కడ పోయి అని గిన్నెను వంచాడు. అంతే, ఆ గిన్నెలోని నూనె మొత్తం నేలపాలైంది. షావుకారు సీతయ్య తెలివి తక్కువతనానికి నవ్వుకొని అలాగే ఆ లొట్టలో నూనె పోసి పంపించాడు. సీతయ్య దానిని చాలా జాగ్రత్తగా పట్టుకొని రామయ్య దగ్గరికి వచ్చాడు. రామయ్య సీతయ్యతో సీతయ్య, ఏమిటి గిన్నెను బోర్లించి పట్టుకొస్తున్నావు? నూనె తేలేదా అని అడగ్గా దానికి సీతయ్య ఓ, ఎందుకు తేలేదు? ఇది కొసరు మాత్రమే, అసలు నూనె గిన్నెలో ఉంది అని గిన్నెలో ఉన్న నూనెని చూపపోయాడు. అంతే, ఆ కొసరు నూనె కూడా కింద పడిపోయింది. దానికి రామయ్య సీతయ్య తెలివి తక్కువతనానికి జాలిపడి సీతయ్య, ఇలా అయితే ఎలా బతుకుతావు? 10 మందిని చూసి తెలుసుకోవాలి. తెలివి అంటే సమయస్ఫూర్తి కలిగి ఉండాలి అని చెప్పాడు. సమయస్ఫూర్తి అంటే ఏమిటి అని సీతయ్య అడగ్గా దానికి రామయ్య అయినా సీతయ్యకి ఎంత చెప్పినా లాభం లేదనుకొని రామయ్య కుంటుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాడు. సీతయ్య సమయస్ఫూర్తి గురించి ప్రయాణం కొనసాగించాడు. కొంత దూరం పోయేసరికి ఒక ఇస్త్రీ దుకాణం కనిపించింది. ఇస్త్రీ షాపు యజమాని అయిన సమ్మయ్యని సీతయ్య సమయస్ఫూర్తి అంటే ఏమిటి అని అడిగాడు. సమ్మయ్య సీతయ్యకి సమయస్ఫూర్తి గురించి ఎలా చెప్పాలా అని ఆలోచించాడు. చూడు, నేను ఈ టేబుల్పై చేయి ఉంచాను, నీవు గట్టిగా నా చేతిపై ఒక గుద్దు గుద్దు అని అన్నాడు. సీతయ్య అతను చెప్పినట్లు సమ్మయ్య చేతిపై ఒక గుద్దు గుద్దాడు. అప్పుడే సమ్మయ్య చటుక్కున తన చేతిని తీసేశాడు. అంతే, సీతయ్య చెయ్యి ఆ టేబుల్ని బలంగా తాకింది. అబ్బా, ఇదేమిటయ్యా, నేను సమయస్ఫూర్తి గురించి అడిగితే ఇలా చేసావు అన్నాడు సీతయ్య. సమయస్ఫూర్తి అంటే నీకు అర్థం కావాలని ఇలా చేశాను. నీవు గుద్దేటప్పుడు నేను ఒకవేళ చేతిని అక్కడే ఉంచితే ఏమై ఉండేది? నాకు దెబ్బ తగిలి ఉండేది. అందుకే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. ఇదే సమయస్ఫూర్తి అంటే అని సమ్మయ్య సీతయ్యకి వివరించాడు. ఓహో, సమయస్ఫూర్తి అంటే ఇంతేనా? అర్థం అయింది అని తల ఊపి సీతయ్య ప్రయాణం కొనసాగించాడు. సాయంత్రానికి బంధువుల ఇంటికి చేరుకున్నాడు. తను కూడా తెలివిగలవాడని నిరూపించుకోవాలి, తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి అని తహతహలాడాడు. అక్కడే ఉన్న తన బావమరిదిని పిలిచాడు. అతను ఏం బావా, ఏమిటి అంటూ వచ్చాడు. నీకు సమయస్ఫూర్తి అంటే ఏమిటో చూపిస్తా చూడు
అంటూ సీతయ్య టేబుల్ కోసం వెతికాడు. కానీ అక్కడ టేబుల్ కనిపించలేదు. నేను నా చేతిని ముఖంపై ఉంచుకుంటాను, నీవు బలంగా నా చేతి మీద గుద్దు అని సీతయ్య తన బావమరిదితో చెప్పాడు. తన బావ సంగతి అతనికి బాగా తెలుసు. అతను చెప్పినట్లు చేయకపోతే ఏమనుకుంటాడోనని ఒక్క గుద్దు గుద్దాడు. సీతయ్య తన సమయస్ఫూర్తిని ప్రదర్శించటానికి తన చేతిని ముఖంపై నుండి తీశాడు. అంతే, అతని ముఖం ఆ దెబ్బకి పచ్చడైపోయింది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.